పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న ఆపరేషన్ సింధూర్ మీద ప్రభుత్వం చర్చకు సిద్ధపడింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలు ముగించుకుని 26న స్వదేశానికి చేరుకున్నాక 28న ఈ అంశంపై చర్చ జరగబోతున్నట్టు వార్తలు వింటున్నాం. దాదాపు 16 గంటల ప్రత్యేక చర్చ అనంతరం ప్రధాని సమాధానమిస్తారు. 3 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయిన నేపథ్యంలో అధికారపక్షం తన వైఖరిని సడలించుకున్నందుకు సంతోషించాలి, అభినందించాలి. బీహార్ ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ మీద, పహల్గాం ఉగ్రదాడి, ప్రతీకార ఆపరేషన్ సింధూర్ మీద అధికారపక్షాన్ని చర్చకు దించాలని విపక్షాలు 3 రోజులుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రతిష్టంభనకు తోడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా కూడా ప్రభుత్వానికి జవాబు చెప్పుకోవాల్సిన కొత్త సమస్యగా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సింధూర్ మీద చర్చకు ప్రభుత్వం సిద్ధపడ్డం విపక్షాలతో ఘర్షణను చల్లార్చేందుకు ఉపకరిస్తుంది. సభ వెలుపల ఉభయపక్షాలు ఎంత రాజకీయమైనా చేసుకోవచ్చు, కానీ దేశ పరువు ప్రతిష్టలతో ముడిపడిన ఈ అంశం మీద సభ లోపల అర్థవంతమైన, విలువైన, లోతైన చర్చ జరగాలి. పహల్గాం, సింధూర్ రెండు కూడా జవాబులేని అనేక ప్రశ్నలను మిగిల్చాయి. పాలకులు చెప్పిన దానిని నమ్ముతూ వచ్చిన దేశ ప్రజల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యానాలు గందరగోళం కలిగించాయి. యుద్ధం ఆపడం, యుద్ధ విమానాలు కూలిపోవడం వంటి మాటలు అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షాన్ని అవమానించడమో, నిలదీయడమో లక్ష్యంగా కాక చర్చ హుందాగా సాగేట్టు విపక్షం చూడాలి. యుద్ధం అన్నాక కష్టనష్టాలు, ఎదురుదాడులు, ఉపసంహరణలు అత్యంత సహజం. ప్రజలకు నిజాలు నిర్భయంగా చెప్పడానికి పార్లమెంటును మించిన పవిత్ర క్షేత్రం మరొకటి లేదు. సభలో రభస పూర్తిగా ఉపశమించాలంటే బీహార్ విషయంలోనూ ప్రభుత్వం దిగిరావాల్సిందే. సర్లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ గడువు ఇంకో 2 రోజుల్లో ముగియబోతున్నది. 98% ప్రక్రియ పూర్తయిందని ఈసీ అంటోంది. ఆగస్టు 1న ప్రకటించబోయే ఓటర్ల ముసాయిదా జాబితాలో నుంచి ఎన్నికల సంఘం తొలగించబోతున్న పేర్లు బుధవారం నాటి అంచనాల ప్రకారం 56 లక్షలు. చనిపోయిన వారు 20 లక్షలు. శాశ్వతంగా వలసపోయిన వారు 28 లక్షలు. పలుచోట్ల నమోదైన వారు 7 లక్షలు. ఆచూకీ తెలియని వారు 1 లక్ష ఉన్నారట. రాష్ట్రం వెలుపల ఉన్నవారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చంటూ ఇస్తున్న అవకాశాన్ని పొట్టకూటి కోసం కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు వలసపోయిన వారిలో ఎంతమంది వినియోగించుకోగలరో ఈసీకి తెలియదు అనుకోలేం. ప్రాథమిక పత్రాలుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ కార్డులను పరిగణలోకి తీసుకోవాలని సూచన చేయడం వినా ఈ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఇష్టపడలేదు. ఈ మూడింటిని ప్రామాణిక పత్రాలుగా ఆమోదించేది లేదని ఎన్నికల సంఘం వెనువెంటనే తాను సమర్పించిన అఫిడవిట్లో తేల్చేసింది. ఓటరు పౌరసత్వాన్ని పరీక్షించే, రుజువులు కోరే హక్కు తనకు దఖలుపడి ఉన్నదని కూడా ఈసీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టసభల్లో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెలిబుచ్చడంతో పాటు బీహార్తో ఆరంభమై దేశమంతా విస్తరించబోతున్న ఈ కొత్త పౌరసత్వ పరీక్ష వెనుక ఉన్న రాజకీయ లక్ష్యాలు, కుట్రలు, ప్రజాస్వామ్యానికి వనగూరే నష్టాలు ప్రజలకు తెలియజెప్పాలని విపక్షాలు ఆశించడం సహజం. ఇప్పుడు తొలగించబోతున్న దాదాపు 1/2 కోటి మంది ఓటర్ల జాబితాతోనే గత 2 దశాబ్దాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు పలుమార్లు జరిగి ప్రధాని మోదీని, నితీష్ కుమార్ను ప్రజలు ఎన్నుకున్నారని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. తన ఉనికిని, ఓటు హక్కును నిరూపించుకోవాల్సిన అంతిమ బాధ్యతను పూర్తిగా పౌరుడి నెత్తిమీదకు నెట్టిన ఈ సర్ ప్రక్రియ మీద పార్లమెంటు ఉభయ సభల్లోనూ లోతైన చర్చ జరగడం అత్యంత అవశ్యం.